హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఛాయ్ చేసే విధానం చెప్తున్నాము. ఛాయ్ ఎలా చేయాలో చూడండి. ఛాయ్ చేసే విధానము స్టార్టింగ్లో చూడండి. ఛాయ్ అనేది ఫస్ట్ లీటరు ఛాయ్ వేయాలనుకోండి. దానికి హాఫ్ లీటర్ మిల్క్ పోయాలి, హాఫ్ లీటరు పాలు పోయాలి, హాఫ్ లీటర్ మిల్క్, హాఫ్ లీటర్ అండ్ నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసిన తర్వాత పొయ్యి అంటియాలి. పొయ్యి అంటించిన తర్వాత ఇట్లా గంటెతోటి కలబెట్టిన తర్వాత ఇట్లా గంటెతో కలబెట్టిన తర్వాత 2 చెంచాల లీటర్ కదా, లీటర్కి 4 చెంచాలు కాదు, 4 చెంచాల చాపత్త 4 చెంచాలు అండ్ చక్కెర ఎన్ని చెంచాలు, చక్కెర 6 చెంచాలు గుర్తుపెట్టుకోండి. చక్కెర 6 చెంచాలు, చాపత్త 4 చెంచాలు పోసి ఇట్లా కలబెట్టాలి. కలబెడితే తెల్ల కలర్లో ఉన్న నీళ్ళు పాలు ఇప్పుడు తర్వాత ఏం కలర్ అవుతుంది, తెల్ల కలర్ ఉన్న నీళ్ళు కాలు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా చాపత్త కరిగి చక్కెర కరిగి ఎర్రది రంగులో వస్తుంది. అప్పుడు ఎర్ర రంగులో వచ్చిన తర్వాత దాన్ని గంట సేపు గ్యాస్ పొయ్యి చిన్నగా పెట్టి, పెద్దగా పెట్టొద్దు, చిన్నగా పెట్టి ఇలా కలబెట్టాలి. గంట సేపు ఇలా కలబెట్టిన తర్వాత చాపత్త రెడీ అవుతుంది. చాపత్త కరిగి చక్కెర కరిగి ఒక దగ్గరికి అవుతుంది. అప్పుడు ఛాయ్ అనేది ఇట్లా బుస్ అని పొంగుతుంటుంది. ఇట్లా పొంగుతుంటుంది. అప్పుడు ఛాయ్ కలర్ బబుల్స్ వస్తుంది. తర్వాత ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఛాయ్ అనేది ఇట్లా తిప్పిన తర్వాత బబుల్స్ వస్తుంది. బబుల్స్ వచ్చినాక ఇట్లా పైకి గంట తీసుకొని ఇట్లా పైకి కిందికి అన్న తర్వాత ఎట్లా వస్తుంది ఇప్పుడు. అలానే ఒక అర్ధగంట సేపు ఇట్లా కలబెట్టాలి. కలబెట్టడంతో ఛాయ్ కాదు, నీళ్ళు లాగానే ఉంటుంది. నీళ్ళు పాలు సపరేట్ ఉంటుంది. కాబట్టి ఛాయ్ కావాలంటే ఇట్లా కలిపిన తర్వాత గంట తర్వాత చూసినట్టయితే మూత తీస్తే కింద పోతుంది. కింద పోకుండా అట్నే ఉంచాలి. చిక్కటి ఛాయ్ రెడీ అవుతుంది. తర్వాత దానికి జాలి తీసుకొని గంట తీసుకొని ఇలా గంట తీసుకొని గ్లాస్ తీసుకొని ఇలా పోయాలి. గంట తీసుకొని గ్లాస్ తీసుకొని ఇలా పోయాలి. గంట తీసుకొని గ్లాస్ తీసుకొని ఇలా పోయాలి. పోసిన తర్వాత వచ్చిన తర్వాత తాగితే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే లేదు. అది మీ కర్మ, మీ ఇష్టం. అది చేసిన తీరు. అందులో యాలకులు, నిమ్మకాయలు, బగారాకు వేసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుంది. కాబట్టి ఛాయ్ చేసే విధానం మీరందరూ నేర్చుకోండి.